వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, బ్లౌజ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఈ వీడియోలో ఈ హ్యాండ్స్ అలాగే లైనింగ్ పీస్కి చాలా అతుకులు పడ్డాయండి. చూస్తున్నారు కదా, మొత్తం ఒక 5 అతుకులు పడ్డాయి. ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, లైనింగ్ పీస్కి ఒక 4-5 అతుకులు అయితే పడ్డాయి. ఒక్క హ్యాండ్స్కే హైట్లో తక్కువ పడ్డాయి, సైడ్లో కూడా క్లాత్ అనేది తక్కువ పడింది. అలాగే ఈ బ్లౌజ్ పీస్కి కూడా సైడ్ జాయింట్లు పడ్డాయి. అలాగే ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా అతుకులు వచ్చిన దాన్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా మనకు హ్యాండ్స్ అలాగే ఎక్కువ సైజు బ్లౌజ్ అయితే చాలా అతుకులు పడతాయి. వాళ్ళు ఇచ్చే 1 పీస్ బ్లౌజు చాలా తక్కువ వస్తుందన్నమాట. వాళ్ళు కొంచెం పెద్దది ఇచ్చినా కానీ అతుకులు అనేటివి కంపల్సరీ పడతాయి, ఫ్రంట్లో కానీ హ్యాండ్లో కానీ. అయితే మనము ఫ్రంట్ బ్యాక్లో అతుకులు పడకుండా చూడాలంటే ఇలా హ్యాండ్స్కి అతుకులు ఎక్కువ పడతాయి. హ్యాండ్స్కి అతుకులు పడకుండా చూడాలంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్లో అతుకులు పడతాయి అన్నమాట. ఏదో ఒక దానికి ఖచ్చితంగా అతుకులు అనేటివి కంపల్సరీ పడతాయి. సో వాళ్ళు కొంచెం పెద్ద సైజు లైనింగ్ పీస్ ఇస్తే మనకు తక్కువ అతుకులు అనేటివి పడతాయన్నమాట. వాళ్ళు ఇచ్చే లైనింగ్ పీసు మామూలుగా సైజు వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చారనుకో మనకు సరిపోదన్నమాట. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న వేరే కలర్ క్లాత్ తోటి ఇలా కిందికి పట్టి పెట్టాను. హైట్ తక్కువైందని ఇలా పట్టి పెట్టేశాను. అలాగే ఈ బ్లౌజ్ షేప్ బెల్ట్లకు కూడా క్లాత్ సరిపోకుంటే ఇదే కలర్ నా దగ్గర ఉన్న క్లాత్ తోటి షేప్ బెల్ట్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా బ్లౌజ్ పీసు ఇలా అటాచ్ చేసిన తర్వాత దానిపై నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ మీద వేసుకోవాలన్నమాట. తర్వాత హ్యాండ్స్ అనేటివి చుట్టూ వీడియోలో చూస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత చంక డౌన్ అనేది తీస్తాను నేను. ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా నేను ఇలా 2 బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత లైనింగ్ పీస్తో అటాచ్ చేసి రెడీ చేసిన తర్వాతే నేను చంక డౌన్ అనేది తీస్తాను. సో మనకు కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. మనం లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు ఏది సైడ్ ఉంది చంక డౌన్ అనేది ముందే కట్ చేసుకుంటే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అందుకే ఫస్ట్ హ్యాండ్స్ అనేటివి మామూలుగా కట్ చేసుకొని లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత చంక డౌన్ అనేది తీయాలన్నమాట. సో చూడండి, 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని ఇలా ఒకదానికొకటి ఎదురుగా పెట్టేసుకోవాలన్నమాట. రివర్స్గా పెట్టేసుకొని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట కరెక్ట్గా, ఎత్తులు వంపులు ఎక్కడ ఉండకూడదు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ హ్యాండ్స్ స్టార్టింగ్ ప్లేస్లో ఒక టక్స్ అనేది పెట్టేసుకొని ముందుగా నీట్గా మొత్తం 4 సైడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మలిచేసుకున్న తర్వాత 4 క్లాతులు ఉంటాయి కదా మనం మలిచేసుకున్నాయి. సో వాటిని నీట్గా ఒకే షేప్లో ఇలా కట్ చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకి ఏంటంటే మనం బ్లౌజ్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు నీట్గా వస్తుంది. ప్లస్ సింబల్ ఆకారంలో మనకు అక్కడ మనం జాయింట్ చేస్తాం చూడండి, అలా వస్తుందన్నమాట. ఎత్తులు వంపులు రాకుండా 2 హ్యాండ్స్ ఒకే విధంగా ఇలా నీట్గా కట్ చేసుకొని అప్పుడు చంక డౌన్ తీసుకోవాలన్నమాట. చంక డౌన్ తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. 2 హ్యాండ్స్ని కట్ చేయాలి. ఇంకా 2 హ్యాండ్స్ వెనుకకు ఉంటాయి కదా, అవి బ్యాక్ సైడ్ అనమాట. సో చూడండి, ఇలా చంక డౌను 1 ఇంచ్ గ్యాప్తో ఇలా లోతుకి తీసేసాను. తర్వాత ఫ్రంట్ పీస్లో ఇలా షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ ఎప్పుడు చంక డౌన్ ఎత్తు తీసామో అటు ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకొని ఈ సైడ్ అయితే ఫ్రంట్కి వస్తుంది. చూడండి, ఇలా ఫ్రంట్కి వచ్చిన దాన్ని ఇలా పెట్టేసుకొని మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో ఆ చివరలకు కుట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇలా కుట్టేసుకోవాలి. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలా నీట్గా నేర్పిస్తానండి. మనము మామూలుగా ఇంట్లోనే ఉండి మీకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తాను.
చూస్తున్నారు కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఒక్కొక్కరు ఇలా కుట్టేసిన తర్వాత రివర్స్ తీసుకొని బ్లౌజ్ మొత్తం ఈ సైడ్ కుడతారనమాట. సో అలా తిప్పడానికి కొంచెం మనకు చేతులు తిరగాయి కాబట్టి ఇలా చేసుకుంటే ఈజీగా మనము హ్యాండ్ అనేది కుట్టుకోవచ్చు. ఈ సైడ్ అంటే ఉంటుందన్నమాట, మనకు బ్లౌజ్ మొత్తం ఒకే సైడ్ నుంచి కుట్టచ్చు. ఇలా రివర్స్గా చేసుకొని అదే మిడిల్లో నుంచి ఈ చివరలో కుట్టేసి మొత్తం టోటల్ ఇంకొక చివర నుంచి ఈ చివరికి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని 2 హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ కొందరికి డౌట్గా ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే మాత్రం మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్ వరకు తీసి మళ్ళీ ఆ చివర నుంచి ఈ చివరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే 2 స్టిచ్లు ఫిట్గా ఉంటాయన్నమాట. సో చూడండి, ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ అనేది వేసేసాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినందుకు.